మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అందివచ్చిన సమయంలో వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించి పండించినటువంటి వరి పంటలు నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి 30,000 నుంచి 40,000 రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టుగా వాపోతున్నారు. ఎకరానికి 40 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు 10 నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. రైతుల పంట నష్టాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తుఫాన్ ప్రభావానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రతి చోట అంటే ఈదురుగాలు ఎక్కువగా వీయడంతో వరి పంట అంతా కూడా పొలాల్లోని నేల కొరిగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాము. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. వరి పొలాలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం ఎలాగైతే నేల కొరిగిపోయినాయో అవన్నీ కూడా నేల కొరిగిపోయిన పరిస్థితి. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలోని ఆరుగాలం కష్టించి పండించిన ఈ పంట అంతా కూడా మొత్తం నేలపాలు కావడంతో రైతులకు గొర్రెపెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ చూస్తే ఇక్కడ అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ బాగా వరి పంటకే బాగా ఈ తుఫాన్ కారణంగా నష్టం వాటిల్లినట్టుగా అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అధికారులు కూడా ఇప్పుడు వర్షం తగ్గి అలాగే ఎదురుగాలు కూడా తగ్గడం అక్కడ వరి పొలాలు ఎక్కడెక్కడ వరి పొలాలు ఉన్నాయో అన్నింటి దగ్గరికి వెళ్ళి ఈ నష్టం యొక్క తీవ్రతను అంతా కూడా చూడటం జరుగుతున్నది. అలాగే ఇక్కడ చూసినట్లయితే వరి పొలాలకి ఎక్కువగా నష్టం వచ్చింది. అయితే మామూలుగా అయితే ఈ సీజన్లో చూసినట్లయితే మొత్తం ఎకరానికి 30 నుండి 40 బస్తాల వరకు కూడా దిగుబడి వస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితి చూసినట్లయితే చాలా చోట్ల ఈ వరి పొలాలన్నీ కూడా నేల కొరిగిపోవడంతో ఇప్పుడు కనీసం 10 నుంచి 20 కూడా బస్తాలు కూడా వస్తాయా రాదనే పరిస్థితి నెలకొంది. ఒక్కొక్క రైతు అయితే మొత్తం పూర్తిగా ఎకరాల తరబడి కూడా మొత్తం పంట నష్టం వాటిల్లిపోయింది. ఎలాగున్నదండి పరిస్థితి? నాశనం అయిపోయింది సార్. ఏమీ లేదండి. ఒక 30,000 రూపాయలు పైన పెట్టామండి పెట్టుబడి. ఇంకా అది 20 బస్తాలు అవుద్దో 10 బస్తాలు అవుద్దో మట్టిలోనే కలిసిపోతుంది చెప్పలేను సార్. ఇంకా చేతికి వస్తుందో ఏదో బెంపడ్డం వచ్చిరా లేదు కూడా సార్. ఇంకా అది ఏమవుతుందో ఏటో మరి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందో ఏటో అలా వదిలి వద్దనో లేకుండా ఉందని మా పరిస్థితి కూడా ఏం చేయాలో వదిలేదు సార్. ఇంకా పొలం అంతా అది మొత్తం నాశనం అయిపోయి పొలాలన్నీ ఇలాగ ఉన్నాయి సార్. ఇంకేం చేద్దామన్నా మాకు దిక్కుదైన పరిస్థితిలో ఉన్నాం సార్. ఇంకా ఏం చేద్దామన్నా ఇంకా దేవుడే దిక్కు. ఇంకేముంది సార్, 10-15 రోజుల్లో కోతకు వచ్చేది కొన్నాం. కోతలకు వచ్చేసింది సార్. సేనవరగా అకస్మాత్తుగా ఈ తుఫాను వస్తుంటో ఇలాగ నాశనం అయిపోయింది సార్. అదే సార్ ఇంకా ఏం చేద్దామన్నా సుమారుగా 10 ఎకరాలు వేసారు. 10 ఎకరాలు కూడా ఇదే పరిస్థితి. 40 వరకు అవుతుంది. 10 కాటలు కూడా ఈ పరిస్థితి. 10 కాటలు కూడా ఎంత నష్టం వస్తుంది మీకు? అంత ఎకరానికి ఎంత? ఎకరానికి వచ్చి ఒక 30,000 వరకు నష్టం వచ్చేది. ఎలాగ ప్రభుత్వం ఏం కోరుతుంది? ఏమన్నా డైలీ చేయను సాయం చేస్తే మంచిదని చూస్తానండి. మాట్లాడండి. ఎలాగున్నది? 4 ఎకరాలు మొత్తం ఏలమట్టం అయిపోయిందండి. అయితే 30,000 ఎట్టాను పెట్టుబడి ఎకరా. అయితే అండి 10 వస్తుందో 15 వస్తుందో చెప్పలేమండి. అయితే దాన్ని బట్టి ప్రభుత్వం ఏం చెప్తుంది అన్నది నిర్ణయం. ఇప్పుడు ఏ దశలో ఉన్నది పంట మొత్తం ఏలమట్టం అయిపోయింది కదండి. ఈ దశలో ఉన్నదా లేకపోతే